జపాన్ మామిడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. విదేశాల్లో కిలో 2 లక్షల పైన పలికే ఈ మియాజాకి మామిడిని ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక రైతు ప్రయోగాత్మకంగా పండించాడు. భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటి పండ్ల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు మియాజాకి. జపాన్లో పండే ఈ మామిడి పండ్లు ఇప్పుడు ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో కూడా దొరుకుతున్నాయి. రైతు గరికపాటి వెంకట్రావు మియాజాకి పండ్ల డిమాండ్ను గుర్తించి కరోనా సమయంలో 15 మొక్కలను దిగుమతి చేసుకుని తన వ్యవసాయ క్షేత్రంలో నాటారు. అయితే అందులో 5 మొక్కలు చనిపోగా 4 మొక్కలు ఈ ఏడాది కాత కాశాయి. ఊదా రంగులో ఉండే ఈ మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటి దిగుబడిని పెంచుతామంటున్నారు రైతు. మీరు చూస్తున్నట్టు ఈ మియాజాకి ప్లాంట్, నేను సింగపూర్లో ఉన్నప్పుడు దీని గురించి కొంచెం విస్తృతంగా సమాచారం తీసుకొని అక్కడ నుంచి ప్యారిస్ వెళ్ళినప్పుడు కూడా ఈ పర్టికులర్ ప్లాంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది దీని ఫ్రూట్ అని చెప్పేసి అధ్యయనం చేస్తున్న సమయంలో ఒక 6 years బ్యాక్ యూపీకి సంబంధించిన రైతు ఒక ఆయన మియాజాకి పంటను వేసాడు. సో అప్పుడు ఏదో 2.75 lakhs అట్లా కిలో పడుతుంది అంటే దట్ కైండ్ ఆఫ్ పిక్ మై ఇంట్రెస్ట్. సో అప్పుడు దీని గురించి కరోనా టైంలో నా ఫ్రెండ్ ఒక అతను సింగపూర్లో ఉన్న అతను కాన్సెప్ట్ అంబియన్స్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఇట్లా మ్యాంగో ఆర్చర్డ్ ఫామ్ వేస్తున్నారు అని చెప్తే అప్పుడు దీన్ని ఒక 15 ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో తీసుకురావడం జరిగింది. అందులో ఒక 10 బతికాయి. పోయిన సంవత్సరం దీనికి ఫ్లవరింగ్ వచ్చింది. ఈ ఇయర్ ఒక 4 చెట్లకి హార్వెస్ట్ కూడా వచ్చింది. సో దీంతో ఏంటంటే ఇది సర్టన్లీ మియాజాకి అనిపించింది. అండ్ ఆన్ అ పర్సనల్ ఫ్రంట్ నేను నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ అసలు ఎందుకు దీనికి ఇంత కాస్ట్ ఉంది అంటే, జనరల్గా మనం సైంటిఫికలీ దీనికి చాలా షుగర్ కంట్రోల్ చేసే క్యాపబిలిటీస్, అట్లానే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి యాంటీ క్యాన్సరస్ అని చెప్తుంటే ఊరికినే ప్రతిరోజు రసాలు తిని పొద్దున్నే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేస్తుంటే 98, 99 అలా ఉండేది. ఇది తిన్న ఒక 3 రోజుల నుంచి 3 days కంటిన్యూస్గా టెస్ట్ చేస్తే అరౌండ్ 90 mg/dlకి వచ్చింది. సో ప్రూవ్స్ దాట్ షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా తగ్గిస్తుంది అనేది కూడా ప్రూవ్ అయినా. సో దానివల్ల ఈ మెడిసినల్ క్వాలిటీస్ ఉండడం వల్ల మిడిల్ ఈస్ట్లో ఇది 12-13 వేల దిరమ్స్ పలుకుతుంది. రఫ్లీ అబౌట్ ట్రాన్స్లేట్ చేస్తే మన 2.5 దాకా పడుతుంది per kilo. సో ఎక్కువ ఇది విదేశాల్లో ఈ రేట్ పలుకుతుంది.